అదిగో చూడండి అయ్యప్ప స్వామి మహాపడి పూజ. ఎక్కడో కాదు హైదరాబాదులో శిల్పా ఆర్వి ధర్మిష్ట అపార్ట్మెంట్‌లో చేస్తున్నారు. చూస్తున్నారు కదా! అక్కడ స్వామి ఉన్నారే, ఆ స్వామే నరహరి గారు. 45 సార్లు మండల దీక్ష పూని 45 సంవత్సరాలు వరుసగా ఎళ్తున్నారు. రేపు ఈ సంవత్సరం 45 నెక్స్ట్ మంత్ ఎళ్తారు. అది 46సారి అవుతుంది. ఇంకొక విషయం ఏందంటే, ఈ టెంపులు సంవత్సరంలో కొద్ది నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్ ఉన్న టైంలో కూడా ఈయన ఇంకా చాలా సార్లు మొత్తం 120 సార్లు ఎళ్లారు ఈయన. మనకు మనిషికి భక్తి, పట్టుదల, దీక్ష ఉండాలి కానీ ఏదైనా సాధించొచ్చు. మామూలుగా మనకేదైనా కోరిక నెరవేరాలంటే మనం ఏం చేస్తాం? అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటాం. ఆ నెల రోజులు, 40 రోజులు మండల దీక్ష చేసుకొని తర్వాత పోయి దర్శనం చేసుకొని అంతటితో ఆపుతాం. కానీ చాలామంది చూసారా? ఇన్ని సార్లు కోరికలు ఉన్నా లేకపోయినా 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు, 30 సార్లు వెళ్తూనే ఉంటారలా. ఆహా! ఎంత గొప్ప విషయం అది. సుమారు సంవత్సరానికి కొద్ది నెలలు మాత్రమే ఓపెన్‌గా ఉండే ఈ అయ్యప్ప దేవాలయానికి దాదాపు 50 లక్షల మంది వస్తారంట. అలాగే మండల దీక్ష చేసి అయ్యప్ప మాల వేసుకొని ఇడుముడి గట్టి సమర్పించడానికి ఆ నవంబరు, జనవరి మధ్యలో 60, 65 రోజుల పాటు దాదాపు 30 లక్షల మంది వస్తారు. ఇలా ఇంత భక్తితో మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మనకు మనసు స్థిమితంగా ఉంటుంది. ఆ పట్టుదల, ఉత్సాహంతో ఎంతమంది వస్తున్నారో చూడండి. ఇంతమంది వచ్చారంటే ఇది ఆశ్చర్యంగా లేదు. పోయిన వాళ్ళే ఎళ్తుంటారు. వచ్చిన వాళ్ళే ఎళ్తుంటారు. ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారు ఆ నరహరి గారు. చూడండి అభిషేకం. స్వామివారికి ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు. రండి మన అయ్యప్ప స్వామికి